హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది మీడియా. ప్రస్తుతం మనతో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ నగేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణలో, కాంగ్రెస్ పరిస్థితి రానున్న రోజుల్లో పుంజుకుంటుందా పుంజుకోదా, ఇప్పుడున్న పరిణామాల ప్రకారం పోటీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. కూడా 6,700 మన ఉద్యోగాలని ప్రకటించారు కదా మొన్న కూడా నోటిఫికేషన్. అంటే ఒకటేంటంటే నాకు తెలియంది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి అంటే వాస్తవంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడుకుంటే ప్రతిసారి కూడా ఏదైనా ఎలక్షన్ వస్తుందంటే సరికి ఒక ఉద్యోగాలు అనేది చూపిస్తున్నాడు. కానీ అంటే మీరెందుకు దాన్ని బేస్ చేసుకుని ఎందుకు మీరు బయటికి స్టూడెంట్స్కి సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు నిరుద్యోగుల నిరాహార దీక్షలు అని, నిరుద్యోగుల ర్యాలీ అని, సైరన్ అని మేము ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నాము. పేపర్ లీక్ అయినప్పుడు మా టీపీసీసీ ఎన్నో ఉద్యమాలు చేపట్టాడు. వాళ్ళతో తోడుగున్నాం, వాళ్ళ ధర్నాలో ఉన్నాం, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాం, మద్దతు ఇస్తున్నాం, ఇంకా ముందు కూడా ఇస్తాం. ఇప్పుడు మా మేనిఫెస్టోలో నిరుద్యోగ అభివృద్ధి ఉంది 4000. అదే నిరుద్యోగ అభివృద్ధి అని కేసీఆర్ గారు అన్నారు, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు మన తెలంగాణ వస్తాం. ఇవన్నీ అయినాయా? దళితుడు సీఎం అయ్యాడా, లేకపోతే హుసేన్ సాగర్ వాటర్ కోకోనట్ వాటర్ అయిందా, ఎక్కడైనా లండన్ ప్యారిస్ అయిందా, నీళ్లు నియామకాలు నిధులు. ఇప్పుడు నీళ్ళ దగ్గర కాళేశ్వరం ఒకతొకలు అయినాయి అని బీజేపీయే చెప్తుంది, చాలా కరప్షన్ ఉందని. నీళ్ళు ఏది అంత లీకేజ్, మిషన్ భగీరథ లీకేజ్. నియామకాలు ఏమన్నాయి? మా ఉద్యోగాలు మనకు వచ్చినాయి, ఇంటింటికి ఒక ఉద్యోగం వచ్చిందా? రాలేదు. సో ఈ అబద్ధాల హామీలని నమ్మారు ప్రజలు, తెలంగాణ అమాయక ప్రజలు నమ్మి ఒకరికి అధికారం పట్టించిన తర్వాత వాళ్ళు స్వతహా లబ్ధి పొందారు తప్ప ప్రజలకు న్యాయం చేయలేదు. అదే దిశగా అరే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు ఇవ్వాల్సిందే. వాళ్ళకి అర్థమైపోయింది, తెలంగాణ సమాజానికి అయితే అర్థమైపోయింది ఎవరికి అధికారం ఇవ్వాలో. ఇప్పుడు నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళకి టఫ్ ఛాలెంజింగ్ నమ్మరు అది. ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా మబ్బి చేసినా నమ్మేటట్టు అయితే లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. 10 సంవత్సరాల తర్వాత అంటే ఒకటేంటంటే మీరే అంటున్నారు మీ గ్రాఫ్ పెరిగిందని. అంటే అసలు సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటికీ ఒక చర్చనీయాంశం అయింది కదా కాంగ్రెస్ పార్టీకి. అంటే మరి ఆ సీఎం అభ్యర్థి లేకుండా మీరు ఎట్లా గెలుస్తారన్న హోప్ ఏంటి? సీఎం అభ్యర్థి ఉంటేనే గెలుస్తారన్నది కూడా ఇది కాదు. బట్ సీఎం అభ్యర్థి ఇప్పుడు పార్టీని ఓ డైరెక్షన్లో తీసుకెళ్ళి పార్టీ మెజారిటీలో వచ్చిన తర్వాత మా కాంగ్రెస్లో ఏంటంటే ఓ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ అది. ఎందుకంటే స్వాతంత్రం తీసుకొచ్చింది మేము, కాన్స్టిట్యూషన్ రచించింది మేము. సో మాకు డెమోక్రటిక్ వాల్యూస్ ఎక్కువ. ఇప్పుడు నేను వెళ్ళి ఏమైనా మా టీపీసీసీ ముందు రిక్వెస్ట్ చేశాను అనుకో, నా బాధ కూడా వింటాడు. అలా అధిష్టానం అందరి వ్యూస్ విని, రైట్, ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారు, అందరు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళందరి పక్షాన టాపిక్ వస్తుంది, ఒక క్లోజ్ డోర్ మీటింగ్ అవుతుంది. ఎవరైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఈ రాష్ట్రానికి నడిపించడానికి ఎవరైతే కరెక్ట్ ఉంటాడో వాళ్ళకే ముందుకు తీసుకొస్తారు. కానీ అంటే గతంలో మంచి పాలసీ. ఒక విషయం అంటే మొన్న కూడా రీసెంట్ గా కూడా రేవంత్ రెడ్డి గారు మా సీతక్కే సీఎం అని చెప్పేసి అప్పుడు సీఎం క్యాండిడేట్ మా సీతక్క అని చెప్పడం జరిగింది. నిజంగా సీతక్క గారికి ఇస్తే ఎలా ఉంటుంది అసలు సీఎం అభ్యర్థి అనేది? ఫస్ట్ థింగ్, సీతక్క గారికి అయినా ఎవరికి ఇచ్చినా బాగానే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ గారి తర్వాత సీఎం ఎవరు బీఆర్ఎస్లో చెప్పాలి మీరే. అదే డిఫాల్ట్ ఉంది కదా, డిఫాల్ట్ ఉంది అంటే కొంచెం ఇక్కడ అలా లేదు కదా. అది ఎవరైనా అవ్వచ్చు. ఎవరైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటారో, ఎవరైతే ప్రజల పక్షాన పనిచేయాలనుకుంటున్నారో, ఎవరైతే మన పేదరికానికి దూరం చేద్దాం అనుకుంటున్నారో, యువతకు న్యాయం చేద్దాం అనుకుంటున్నారో, వృద్ధులకు మంచి సమాజం ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళే లీడర్షిప్కి వస్తారు. అది కాంగ్రెస్ వల్లనే సాధ్యం, మిగతా పార్టీస్ వల్ల అవ్వదు. బీఆర్ఎస్గా మారింది తెలంగాణ సమాజం కోసం. అది చెప్పు నువ్వు. కానీ అంటే ఒకటంటే తెలంగాణ మన దీని గురించి అయినా కాకపోయినా బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రత్యామ్నాయం అంటారా ఇప్పుడు సెంటర్లో మీకు? ఇప్పుడు నెవర్ ఇట్ వోంట్ బీ దాట్. వాళ్ళు ఇప్పుడు ఇంకో మీరు అన్నారుగా ఇంతకుముందు, ఏది ఎలక్షన్ వచ్చింది అనుకో దళిత బంధు పుడుతుంది బై ఎలక్షన్కి ముందు, ఇంకో బీసీ బంధు అలాగే పుట్టింది. సో ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తుంది, అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళే ముందు మేము నేషనల్ పార్టీ అన్న ఇమేజ్ చూపించుకోవాలి. లెస్సే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, బీజేపీకి అపోజ్ చేసే అంత ఉందా బీఆర్ఎస్కి? లెస్సే బీఆర్ఎస్కి ఉంది అనుకుందాం. అవును, బీజేపీ కర్ణాటకలో పోటీ చేసింది, కాంగ్రెస్ పోటీ చేసింది, వీళ్ళు మద్దతు ఇచ్చిన జేడీయూ ఉంది, జేడీఎస్ ఏది కర్ణాటకలో ఎన్ని సీట్లు గెలిచారు?
రైట్, డైరెక్ట్ వెళ్ళొచ్చుగా. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అన్నప్పుడు కర్ణాటకలో అలయన్స్ పెట్టుకోకుండా మీరే నిలబడాల్సింది, బీఆర్ఎస్ పేరుతో నిలబెట్టాల్సింది, మీకు రిజల్ట్ అర్థమయ్యేది. అవును. సో సెంట్రల్ లెవెల్లో పప్పులు ఉడకడం కొంచెం కష్టం లేదు, ఉడకడం కాదు అసలు, అది అంతవరకు రాదు, ఆ స్టేజ్కి రాదు, అదో హిపోక్రసీ అండి. ఇప్పుడు లాస్ట్ టైము ఇప్పుడు మీ నాయకుల మీద కూడా ఈడీ నోటీసులు అని అయ్యని చాలా జరిగినాయి కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళ. కానీ అంటే ఆ ఈడీ నోటీసులకు సంబంధించి మీరు గొడవలు చేశారు, ఇవన్నీ చేశారు, కానీ తర్వాత ఒక్కసారి చల్లబడిపోవడం అనేది, అంటే మీ ఆగ్రహం కూడా ఒకసారి చల్లబడడం అనేది ఎలా తీసుకోవచ్చు? ఒక్కసారి అంటే ఏదన్నా ఒప్పందాలు జరుగుతాయా, లేకపోతే ఏంటి పరిస్థితి అక్కడ? ఇప్పుడు క్వశ్చన్ నాకేసావు ఇది, ఈ క్వశ్చన్ నేను బీఆర్ఎస్ కాంటెక్స్లో కూడా చూస్తా. ఎవరో లిక్కర్ స్కామ్లో డిప్యూటీ సీఎం ఏమో, ఆప్ పార్టీ డిప్యూటీ సీఎం ఢిల్లీలో ఆయన జైల్లో ఉన్నాడు పాపం. సేమ్ కేసులో ఉన్న వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు బయట తిరుగుతున్నారు అన్నది టాక్, రైట్? ఎందుకు లోపల లేరు? బీజేపీ బీఆర్ఎస్ చెప్పాల్సిన విషయం. అదేవిధంగా మా వాళ్ళ మీద హెరాల్డ్ కేసు మీద, మా అధిష్టానం మీద, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఇంట్రాగేషన్ జరిగింది హెరాల్డ్ కేసు మీద. మేము అవును మద్దతు ఇచ్చాం, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ వరకు మేము వాళ్ళ పక్షాన నిలబడ్డాం. ఎందుకంటే ఈ దేశహితంలో పనిచేసే పార్టీ కాంగ్రెస్, పేదరిక నిర్మూలన కోసం పోరాడేది కాంగ్రెస్, ఇందిరా ఆవాస్ యోజన కన్నా ఇల్లులు ఇచ్చింది కాంగ్రెస్. మేము గిరిజనులకు, దళితులకు ల్యాండ్లు ఇచ్చాం, అసైన్ ల్యాండ్లు ఇచ్చాం. మేము ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ చేయలేదు, గవర్నమెంట్ ల్యాండ్లు 100 కోట్లకు అమ్మలేదు కాంగ్రెస్. ఇన్ఫ్యాక్ట్ ఇచ్చిన వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకుంది. ఏది మన అడవి హక్కుల చట్టాలు ఇచ్చింది కాంగ్రెస్, కానీ అడవిలో వెళ్తే ట్రైబల్స్ని జైల్లో పెట్టడం, తన్నడం అలాంటివి చేయలేదు కాంగ్రెస్. మాకు వాళ్ళకి వ్యత్యాసం చాలా డిఫరెన్స్. నిజాయితీ మాది సెంట్రల్ లెవెల్ నుంచి గ్రౌండ్ స్థాయి వరకు ఉంటుంది. హెరాల్డ్ కేసులో మేము నిజాయితీ కోసం, సత్యం కోసం, అహింస కోసం మేము పోరాడాము. ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ బేస్డ్ ఆన్ సర్వోదయ. ఇందులో ప్రతి ఒక్కరు ఉన్నారు. మన ఎన్విరాన్మెంట్ ఉంది, నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి, లివింగ్ థింగ్స్ ఉన్నాయి. ఒక్కరి పక్షాన కాదు. కాన్స్టిట్యూషన్ రచించింది మేము. ఎంత నీతిగా ఉంటే ఈరోజు టీలు అమ్ముకునే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మా నిజాయితీ కరెక్ట్ లేకపోయి ఉంటే, అరే ఎప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, గాంధీ టైటిల్ ఉన్న వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటే ఆడ కాన్స్టిట్యూషన్ మార్చేటోళ్ళంగా. ఈరోజు టీలు అమ్మే ఆయన వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ అవ్వకపోయేటోడుగా. గ్రహించాలి కొన్ని ఇష్యూస్. ఒకవేళ ఆర్టికల్ 370 మేము డిబ్యాకిల్ చేయలేదు, ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఆ టైం వచ్చినప్పుడు చేసేటోళ్ళం మేము. సో మేము ఇలా చేయలేముగా బీజేపీ చేసినట్టు హర్రీ అండ్ బర్రీ. ఇల్లీగాలిటీ నమ్ముకోము, డెమోక్రసీని నమ్ముకోము. ఇంకోటండి, తెలంగాణలో ఐటీ హబ్ మెయిన్ గా చెప్పుకుంటున్న ఐటీ హబ్ ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, ఐటీ హబ్ ఎంతవరకు డెవలప్ అయింది? ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే జాబ్స్ అంటే ఒక ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ కాదు, ఐటీ జాబ్స్ చాలా ఇచ్చామని చెప్పడం. మీరేమంటారు? అవును, ఇప్పుడు జాబ్స్ క్రియేట్ చేయడానికి టూ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్, ప్రైవేట్. వీళ్ళు అంటున్నది ప్రైవేట్లో ఐటీ చేసినంత వీళ్ళే అంటున్నారు. అసలు ఈ దేశానికి ఐటీ పాలసీ ఇచ్చిందే రాజీవ్ గాంధీ గారు. ఎఫ్సి కోహ్లీ అన్న పర్సన్ని చైర్మన్ గురించి ఐటీ పాలసీ 1992 నుంచి ముందుకు తీసుకొచ్చింది పివి నరసింహారావు గారి హయాంలో. యాక్టివ్గా తీసుకొచ్చింది. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ చేసింది మేము. ఎందుకు చేసాము? ఉద్యోగాలు రావాలి, చేయాలని. ఇంకోటి, ఇక్కడ బీఆర్ఎస్ మిత్రులు ఎవరైనా అర్థమైంది నాకు మీ క్వశ్చన్, మన మినిస్టర్ ఐటీ మినిస్టరే చేసిండు అంటున్నారు మీరు. ఒకవేళ చేసి ఉంటే ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు చేశారు లిస్ట్ పెట్టమని చెప్పండి. పబ్లిక్ సెక్టర్లో ఎంత చేశారు లీస్ట్ పెట్టమని చెప్పండి. అదే వైఎస్ఆర్ ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారో మనం ఇప్పుడు డాటా చేద్దాం. ఇండియన్ నేషనల్ ఆర్చీవ్ నుంచే చూద్దాం. ఐఎమ్ షూర్ దట్ వీళ్ళు చేసింది ఒక్కటైతే మేము చేసింది 1000లో ఉంటాం. మరి ఎందుకు అది ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు మీరు? అంటే ఎందుకు ప్రజలకు చెప్పలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఐటీ ఇండస్ట్రీని ఇన్వైట్ చేసిందే మేమని చెప్పేసి, మరి అంటే దాన్ని ఎందుకు ప్రజలకి గట్టిగా చెప్పలేకపోతున్నారు మీరు? ఇప్పుడు ఒకటి ఉంటుంది పవన్, ఎట్లా అంటే కాంటెంపరీ థింగ్స్. ఈరోజు మీరు 1 minute వీడియో బట్టే చూడరు, 10 second వీడియో చూస్తారు. షార్ట్స్ అంటారు, రీల్స్ అంటారు. సమాజం మైండ్ సెట్ మారింది. రియాలిటీ వినడానికి ఓపిక కూడా ఉండాలి. ఈ షార్ట్స్లో ఇంత పెద్ద హిస్టరీ మేము షార్ట్లో చెప్తే సాధ్యం అవుతుందా? అవ్వదు. సో ఇప్పుడున్న ఇంకోటి ఏంటంటే, ఈ షార్ట్ టైంలో అబద్ధం అనేది గట్టికి పోతుంది. ఎట్లా? చాలా సుఖంగా ఉంది. కర్ణాటకలో మన ప్రైమ్ మినిస్టర్ కంపెయినింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ మహిళల మీద అత్యాచారాలు అవుతాయి, మహిళల మీద రేపులు అవుతున్నాయి. అంటే మన ఇండియన్ స్టేటస్కే
ఎంత సిగ్గుచేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏమవ్వలా ఎలక్షన్ కంపెయినింగ్ కోసం 15 days ఈడు ఉంటాడు ప్రైమ్ మినిస్టర్, ఇంతవరకు మణిపూర్కి వెళ్ళలేదు. ఇది మాకు కాంగ్రెస్కి బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్న తేడా. ఇక్కడ మీరు క్వశ్చన్ చేయండి ఓ మీడియాలో, ఓ క్వశ్చన్ ఇక్కడ గవర్నమెంట్కి చేయండి, మీకు మీ స్టూడియో క్లోజ్ చేస్తారు. అయినాయిగా స్టూడియోలు మన డిఫరెంట్ స్టూడియోలు. ఇక్కడ అంతా ఏకపక్ష ధోరణియే. కాంగ్రెస్ అలా కాదు. ఎవరు మాట్లాడినా మీరు క్రిటిసిజం చేసినా అరే క్రిటిసిజం వ్యాలిడా కాదా అది చూసుకొని ముందుకు రెక్టిఫై. కానీ రీసెంట్గా కూడా ఒక జాహ్నీ అనే యువత మీద అక్కడ యాక్సిడెంట్ జరిగింది అమెరికాలో, మీకు తెలిసే ఉండొచ్చు, మీరు వినే ఉండొచ్చు. కొంచెం అవేర్నెస్లో లేదు అది. అదే థ్యాంక్ యూ. చూద్దాం వచ్చే ఎన్నికలు ఎంత వేడిగా జరుగుతాయి అనేది. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.